మన వరంగల్లో బీజేపీ మోదీ గారికి మద్దతుగా రిలయన్స్ రావడం జరిగింది. దశాబ్దం కాలం జనసేన పార్టీ దశాబ్దం నడపడానికి కీలక కారణం తెలంగాణ పోరాట స్ఫూర్తి. ఈ వరంగల్ నేల ఎలాంటిది అంటే పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కాళోజీ గారి స్ఫూర్తి. ఆ తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పిన దాసరథి కృష్ణమాచార్య గారు స్ఫూర్తి. ఇదే వరంగల్లో 2009లో ప్రజాయుద్ధంలో గద్దర్ గారు బీసీ నాయకులందరితో కూర్చొని 2009లో సామాజిక తెలంగాణ కావాలి, బీసీల తెలంగాణ కావాలి, వారికి న్యాయం జరగాలి. దాంట్లో భాగంగానే 2009లో మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కారణం. ఇందులో అమరవీరులు బలిదానాలు, వారందరి త్యాగాలే జనసేన ఈ రోజున ముందుకు నడిపిస్తున్నాం. ముఖ్యంగా యువత. మేమంతా ఈ దేశపు యువకులు కళల కలిశానం. మా గొంతే ఈ దేశ సమగ్రపు సంకల్పం. ఈ స్ఫూర్తి, ఈ ధైర్యం, ఈ భవిష్యత్తు కోసం జనసేన నడిపిస్తూ దేశానికి 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అనేక కోట్లాది మందిలో ఆకాంక్షించిన వాళ్ళు నేను అవుతాను. దాంట్లో భాగంగానే ఆ రోజు వచ్చి ఇదే వరంగల్లో చాలా బలంగా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా నేను ఏది రాజకీయాల్లో ఉన్నాను అంటే, ఈ రోజున మీ ముందు నిలబడి ఉన్నాను అంటే మీ భవిష్యత్తుకి నాదైన వంతు కృషి, నాదైన సహకారం, నా వంతు పోరాటం చేయడానికి ఈ రోజు నేను మీ ముందున్నాను. ఇక్కడున్న అభ్యర్థుల్లో శ్రీమతి రావు పద్మ గారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, అలాగే ఎర్రపల్లి ప్రదీప్ రావు గారు వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి. 2009లో కూడా ప్రదీప్ గారు ఆ రోజు రాజకీయ ప్రస్థానంలో మన తరఫున నిలబడడం నాకు ప్రత్యేకమైన అనుభవంగా ఉంది. అలాగే వేదిక పైన ఉన్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి మురళీధర్ గౌడ్ గారికి, వరంగల్ పార్లమెంట్ ప్రభారి శ్రీ మూర్తినేని ధర్మారావు గారు, వన్నాల శ్రీరాములు గారు, చాడా శ్రీనివాసరెడ్డి గారికి, నల్గొండ పార్లమెంటు ప్రభారి ఇన్ఛార్జ్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి దశాబ్ద కాలం అవుతా ఉంది. మనం ప్రధానమంత్రి గారి మీటింగ్ లో మాట్లాడినప్పుడు అందరూ కోరుకుంది ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాకున్నది ఒకే ఒక చిన్న సమస్య ఉంది. ఇక్కడ దశాబ్దం కాలం 4 కోట్ల మంది సకల జనుల సమ్మె జరిగినప్పుడు 1200 మంది తెలంగాణ యువత అమరవీరులు బలిదానం జరిగినప్పుడు వారందరికీ గౌరవార్థంగా ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే ఉండాలి, వాటి మీద గౌరవంతో వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల గౌరవంతో ఒక దశాబ్దం కాలం నేను గళవిప్పలేదు, గొంతిప్పలేదు. కేవలం మీ సాయుధ మీ పోరాటం,
మీ పోరాటం స్ఫూర్తి. కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను, తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పాను. దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసు మీకు. రౌడీలు రాజ్యాలు వెళ్తా ఉన్నారు, గుండాలు బెదిరిస్తా ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాను. దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను, తెలంగాణలో అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాం. అది ఏ స్థాయికి ఉంది, ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. నేను కోరుకుంటుంది కూడా 2009 నుంచి కూడా, ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా, ప్రజాయుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, నా అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం. కానీ నేను ఆగిపోలేదు, నేను నిలబడే ఉన్నా. అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈ రోజున మీ ముందు నిలబడింది. నాకు చాలా ఇష్టమైన నాయకులు, బలమైన నాయకులు, ఉగ్రవాదాన్ని అణిచేసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, 10వ స్థానంలో ఉన్న జాతీయ ఆర్థిక స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకెళ్లిన, 5వ స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారి మీద నాకు అపారమైన గౌరవం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తా ఉంది. అశేష అభిమానుల నుండి కూడా నాకు చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానుల నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి వత్తాసు పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు, అందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు. దశాబ్దం తర్వాత నేను ఈరోజు మీకు ఓరుగల్లులో మాటిస్తున్నాను. ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను. ఆంధ్రాలోనే చాలా మంది నాయకులు అడుగుతా ఉంటే నేను ఒకటే అడిగాను, నేను పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, ఆంధ్రాలోనే అధికారాన్ని అరువులు చాచనివాడిని, తెలంగాణలో నేను అధికారం చూడట్లా మార్పు చూస్తున్నాను, యువత తాలూకు సాధికారత చూస్తున్నాను, బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను. బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తాతాలాడుతున్న వాళ్ళను నేను ఒక్కడి. దానికోసం నా ప్రయత్నం తప్ప, ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప, ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలు ఒక నా కోరిక తప్ప, ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు. ఏ అధికారం కోసం అయితే, ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా, వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను, తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తుంటుంది భవిష్యత్తులో అని మీకు తెలియజేసుకుంటూ, తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని మర్చిపోలేం మనం. నేను తెలంగాణ వచ్చినాక అవినీతి రహిత తెలంగాణ ఉండాలని కోరుకున్నాం. అది ఏ స్థాయిలో ఉంది మీకు బాగా తెలుసది. నాకు ఉదాహరణకి మొన్న మధ్యలో టీవీలో చూస్తూ ఉంటే, ఈ మధ్యనే ఆ వ్యక్తి ప్రతిపక్షం పార్టీలోకి వెళ్ళారు. ఆయన చాలా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతూ, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంత కమిషన్ తీసుకుంటాం, ఇంత కమిషన్ ఇస్తామని చెప్పి చాలా పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంటే, ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగితే నేను వేరుగా ఆలోచించేవాడేమో, కానీ అవినీతి అలవాటు అయిపోయింది అక్కడ.
కానీ తెలంగాణ బలిదానాల మీద వచ్చిన రాష్ట్రం ఇంత అవినీతికి పాలవుతుంది నేను ఇప్పుడు ఊహించలేదు. ఆ కాంట్రాక్టరే మాట్లాడుతూ ఇంత పర్సంటేజ్లు ఇస్తాం, ఇంత పర్సంటేజ్లు తీసుకుంటాం అని మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యంగా, అదే పోరాట తెలంగాణ పోరాట యువత కనుక నిజంగా మీరు కనుక బలంగా ఉంటే టీవీలో మాట్లాడడానికి కూడా భయపడాలి. అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ కలిగింది. తెలంగాణ ప్రజలు కోరుకుంది అవినీతి రహిత తెలంగాణ కావాలి. ఇంత ధైర్యంగా చెప్పి మేము అవినీతి చేస్తాం, 8% ఇస్తాం, 6% ఇస్తాం, 12% ఇస్తాం అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చాలా బాధ కలిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని నాకు ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన ఏ రోజు కూడా నేను కోరుకుంటుంది, నేను అందరిలాగా మాటలు చెప్పలేను, ఇవి చేస్తానని చెప్పలేను. నేను కోరుకుంటుంది కూడా, ఉదాహరణకి ఆదిలాబాద్ పోయినప్పుడు 2009లో 2008 2009లో ఆదిలాబాద్ తాండాలకి పోయినప్పుడు, పోలీసు కూడా రాలేని తాండాలకి పోయినప్పుడు లోపలికి పోతే కనీసం నీళ్లు లేవు, నీళ్లు తాగలేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితులు. అక్కడ 3 తాండాలకు కలిపి ఒకటే బోరింగ్ ఉంది. నన్ను అడిగింది ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ అడిగింది, కళ్ళు లేవు ఆవిడికి. అందరిలాగే కూర్చోబెట్టి ఆ రోజున కూడా మాట్లాడుతూ అన్న మన అధికారంలోకి వస్తే చెప్పాను, మనం ఇవి చేస్తాం అని చెప్పమంటే నాకు నిజంగా బాధ కలిగింది. అలా అబద్ధాలు చెప్పలేను. నేను పోరాటం చేయగలను చెప్పగలను తప్ప నేను మీ జీవితాలు అద్భుతాలు చేస్తానని చెప్పలేను. నేను వెళ్ళిపోయాను, ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే బెల్లంపల్లిలో కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, మినరల్ వాటర్ బాటిల్స్. అక్కడ తాగడానికి నీళ్లు లేవు మన తెలంగాణలో ఆదిలాబాద్ తాండాల్లో. నాకేమో బిస్లరీ మినరల్ వాటర్ ఇస్తే ఇవి తాగడానికి నాకు చాలా తప్పు అనిపించింది. వెంటనే నేను మనం ఆ రోజు పెట్టిన పార్టీ అధికారంలోకి వస్తలేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడి నుంచి మన ఖమ్మం వెళ్ళేలోపు ఇంకొక వారం రోజుల్లో తిరిగి నేను హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ బావి తెప్పించాలి, ఒక బోర్ వేయాలని కోరుకున్నాను. అక్కడ మన అందరూ మన స్నేహితుల సహకారంతో ఒక మాట చెప్తే అన్ని సంవత్సరాలుగా పడని బోరు ఒక్కసారి మనం కోరుకోగానే అక్కడ బోరు పడింది. ఈ రోజుకి ఆ తాండాలో పనిచేస్తా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పను. ఈరోజు మన నాయకులు చాలా ప్రామిసులు చేశారు, ప్రధానమంత్రి గారు చాలా ప్రామిసులు చేశారు, భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసులు చేసింది. వీటన్నిటికీ పని చేయించుకునేలాగా యువత ఉండాలి, ప్రజానికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకు దాంట్లో భాగంగానే మీ తరఫున ఈ రోజున ఎర్రబెల్లి ప్రదీప్ గారికి, శ్రీమతి రావు పద్మ గారిని గెలిపించుకునే కోరుకుంటా ఉన్నాం. కమలం గుర్తుకి రేపు పొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి, పని చేయడానికి కూడా మన నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, మన జనసేన కార్యకర్తలకి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను. మీకు ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను. ఆంధ్రాని ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటానో మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. దాన్ని నిలబట్టే తెలంగాణ ఇది, జనసేన ఆవిర్భావించిన తెలంగాణ ఇది. అలాంటి తెలంగాణకి నేను అహర్నిశలు మీకు అండగా ఉంటాను. ఈరోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి. 2009లో ప్రజాయుద్ధ నౌకన అన్న గద్దెర గారితో మాట్లాడుతూ ఆ రోజు మేము కోరుకుంది సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికంగా దాదాపు 31 మంది బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. దాదాపు ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నా అదే మోడల్ ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం. మనం ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి. ఇక్కడ దళిత నాయకుడు మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం. దామోదరం సంజయ్ గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం, కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం. కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారు చెప్పింది తెలంగాణకి బీసీల కులాల నుంచి వచ్చే నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం,
దానికి అండగా నిలబడతామని చెప్తే నేను మనస్ఫూర్తిగా 2009 నుంచి గద్దర్ గారు నాలాంటి వాళ్ళందరూ కూడా ఏ కోరికైతే ఏ ఆశయంతో అయితే మేము ఉన్నామో ఆశయం ఈ రోజు నెరవేరుతుంది అని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం. ఇది కీలకమైన కాదు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మొత్తం సకల తెలంగాణ ప్రజానికానికి కూడా వరంగల్ నుంచి నా విన్నపం ఒకటే, నేను ప్రతి నియోజకవర్గం తిరగలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకని ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడున్నారో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కమలం గుర్తు మీద ఓటు వేసి వారిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారిని అలాగే మనకి శ్రీమతి రావు పద్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణ బీజేపీ నాయకులకి రాష్ట్ర బీజేపీ నాయకులకి బండి సంజయ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి నేను దేవి భక్తుడిని భద్రకాళి మాకి జయజయలు చెప్పుకుంటూ ఈసారి వచ్చినప్పుడు అభ్యర్థులు విజయం సాధించినప్పుడు భద్రకాళి మా గుడికి మీరందరూ ఎవరి సమక్షంలో గుడికి దర్శనం చేసుకున్నాం. మనస్ఫూర్తిగా తెలంగాణలో ఈ రోజున మనం పాదముద్ర తీసుకున్నాం, అడుగు పెడుతున్నామని తెలంగాణలో. తెలంగాణ గురించి మాట్లాడితే నా రోమం నిక్కబడుచుకుంటా ఉంది. తెలంగాణ గురించి మాట్లాడితే నా గుండె చప్పుడు అమితంగా పెరిగిపోయింది. నాలో ఇచ్చే ఉద్వేగం బలం, అక్కడ రౌడీలను ఎదుర్కొంటున్నాను, ఫ్యాక్షనిస్ట్ ఎదుర్కొంటున్నానంటే తెలంగాణ ఇచ్చిన గౌరవం, తెలంగాణ యూత్ ఇచ్చిన బలం నాకు. డబ్బులు అక్కర్లేదు, ఏమక్కర్లా, గుండెల్లో ఆశయ బలం. ఈ బలం ఉంటే చాలు దేనిని ఎదుర్కోవచ్చు. నేను మీలాంటి వాడిని వచ్చి దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతూ ఈరోజు బలంగా నిలబడున్నానంటే మీ భవిష్యత్తు కోసం నేను నిలబడి ఉన్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఒక్కసారి మనల్ని కన్నా భారత మాతకి జయజయలు తెలుపుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై బీజేపీ, జై హింద్.